కొండని తవ్వి ఎలకని పట్టారా ఇప్పుడు చూస్తే పీసీ ఘోష్కి సంబంధించినటువంటిది చూస్తే ఇందులో సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో రాజకీయ జోక్యాలు ఉన్నాయి. ఈ టైపులోనే ఉంది. అంటే వీళ్ళు ఎంతకాలం చేసే విమర్శల తరహాలో అపరిపక్వమైనటువంటి రూట్లో ఉంది. కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం నుంచి నీళ్లు వాడటానికి వీల్లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడదు, కాళేశ్వరం నుంచి చొక్క నీళ్లు వెళ్ళట్లేదని ఇవ్వట్లేదే అక్కడ. కాళేశ్వరం దాంట్లో కేసీఆర్ జోక్యం చేసుకుని కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని రకాలైనటువంటి దాంట్లో ఏది దాన్ని ఏమంటారు డిజైన్స్లో మార్పులు చేర్పులు చేశారు, ఇట్లాంటివి రాసుకొచ్చారు. అదంతా రెగ్యులర్గా సిస్టంలో బాటుగా జరుగుతుంది. ముందు అనుకున్నట్టు పోలవరం ఉందా, ఇప్పుడు 20 సార్లు మారింది 20 రకాలుగా. అదే సందర్భంలో పులిచింతల మారిందే, పులిచింతల యథావిధిగా ఉందా, ఎన్ని రకాల మార్పు చేర్పులు జోటు చేసుకోలేదు. ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, రకరకాలైనటువంటి రీడిజైన్స్ ఇవన్నీ నడుస్తాయి. అదంతా బూతు కాదే, దానివల్ల ఎవరినైనా శిక్షించగలుగుతారా? శిక్షించాలంటే దాంట్లో అసలు ప్రాజెక్టే కట్టలేదు, లేదా ప్రాజెక్టు ఊరికినే అక్కడ వృధాగా డబ్బులు పోశారు, 1,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 1,00,000 కోట్లు వృధా పోయడం అంటే ఇంతకీ నీళ్లు నిల్వ ఉంచారా లేదా, ఆ నీళ్ళని వదలడానికి అవకాశం ఉందా లేదా, నీళ్ళని వాడకుండా నీళ్ళని నిల్వ చేయకుండా చేసేస్తే తప్పవుతుంది. అక్కడ చేశారని చెప్తున్నారు, కాకపోతే ముందు అనుకున్నట్టు జరగలేదని చెప్తున్నారు. ఇదంతా వేగ్ తప్పించి ఏముందని అందులో శాఖాపరమైన చర్యలు తప్పించి కేసీఆర్ని ఏం చేస్తారు? ఇందులో ప్రాజెక్టే కట్టలేదంటారు. ఇవాళ మరి దాని అనుబంధంగా ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర నుంచినే కదా నీళ్ళు రిలీజ్ చేసింది. అంటే ఓవరాల్గా ఒక మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపెడుతున్నారు. వెరీ సింపుల్ లాజిక్. కేసీఆర్ అసలు ఏమీ కట్టలేదబ్బా. తెలంగాణ విడిపోకముందు భారతదేశంలో దాని ర్యాంక్ ఎంత, ఏది తొలినాళ్లలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఆహార ఉత్పత్తుల్లో దాని స్థానం ఎంత, వరి ఉత్పత్తిలో దాని స్థానం ఎంత, ఇవాళ నెంబర్ 1గా ఎలా వచ్చింది? ఆ ఒక్కటి సింపుల్ లాజిక్. అది ఇక్కడ దర్యాప్తు జరిపిస్తే అది జరిపించాలి. కేసీఆర్ని వాళ్ళ అహంకారపూరిత ధోరణి మీదను వ్యతిరేకించు, కానీ నీళ్ళకేం చేయలేదు, వ్యవసాయానికి ఏం చేయలేదు, పల్లెకేం చేయలేదు, రైతుకేం చేయలేదు అని చెప్పడం అంటే ఆకాశంలోకి తిరిగి ఉమ్మేసినట్టే.